నమస్తే, నేను ఇందు. వన్ డే మ్యాచ్ ల మజా ఏంటో అందరికీ తెలుసు. T20 ధనాధన ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు. అలాంటిది క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాట్ అంటే చాలా మంది అంటున్నమాట. సో మరి క్రికెట్ ఆడాలన్నా, క్రికెట్ చూడాలన్నా టెస్ట్ మ్యాచ్ అంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు కానివ్వండి, క్రికెట్ పండితులు అన్నమాట. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇండియన్ టీమ్ లో ఒక కొత్త శకం మొదలు కానున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇండియన్ టీమ్ టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని అయితే BCCI ప్రకటించినట్టు తెలుస్తుంది. సో మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఈ నాయకత్వం ఎవరికి వర్తిస్తుందో అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే KL రాహుల్ కానివ్వండి, బూమ్రా కానివ్వండి, అలాగే రిషబ్ పంత్ కూడా వైస్ కెప్టెన్లుగా ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు కెప్టెన్ గా ఉంటారంటూ కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. కాకపోతే శుభ్మన్ గిల్ ని అయితే BCCI కెప్టెన్ గా ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల వ్యవధిలోనే అంటే ద నెక్స్ట్ హీరో ఎవరు వస్తారంటూ కూడా చాలా మంది ఎదురు చూశారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆసక్తిని తెరదించుతూ BCCI అయితే శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఈ టెస్ట్ సిరీస్ కి సంబంధించి 5 టెస్ట్ సిరీస్ లు ఇంగ్లాండ్ లో జూన్ 20న జరగనుంది. మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటో పూర్తిగా చర్చించుకుందాం. సో మరి చూడొచ్చు, టీమిండియాకి కొత్త శకం. ఇంగ్లాండ్ టూర్ కి జట్టు ప్రకటన, కొత్త కెప్టెన్ ఎవరంటే టీమిండియా టెస్ట్ క్రికెట్ కు కొత్త సారథి వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా ఊహాగానాలకు తెరదించుతూ శుభ్మన్ గిల్ ను భారత టెస్ట్ జట్ కెప్టెన్ గా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ప్రకటించాడు. సో నేపథ్యంలో చూసుకుంటే అంటే చాలా మంది కొన్ని రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎవరు ద నెక్స్ట్ హీరో ఎవరంటూ కూడా. సో దీనికి సంబంధించి అంటే ద చీఫ్ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా శుభ్మన్ గిల్ ని అంటే ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరికీ దీనికి సంబంధించి ఓ ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంగ్లాండ్ ప్రకటనకు జట్టును ప్రకటిస్తూ గిల్ కు డిప్యూటీ రిషబ్ పంత్ ఉంటాడని పేర్కొన్నారు. అంటే గిల్ తర్వాత ఆయనకు డిప్యూటీగా రిషబ్ పంత్ ఉంటాడంటూ కూడా ఆయన ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే రిషబ్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ మార్పు అనివార్యమైంది. సో మరి ఎప్పుడైతే రిషబ్ శర్మ రిటైర్మెంట్ అయితే ప్రకటించారో ద నెక్స్ట్ ఎవరు వస్తారో అంటూ చాలా మంది ఆసక్తిగా అయితే ఎదురు చూశారు. సో ఈ నేపథ్యంలోనే శుభ్మన్ గిల్ ను కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. అంటే అలాగే ఈ ఇంగ్లాండ్ సిరీస్ తో భారత్ 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ ను ప్రారంభించనుంది. IPL తర్వాత భారత్ ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ సిరీస్ లో ఆడనుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ సిరీస్ అయితే జూన్ 20న జరగనున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే చూసుకుంటే గనక గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపిన టెస్ట్ క్యాప్టెన్సీకి తెరపడింది. టీమిండియా టెస్ట్ క్రికెట్ కొత్త సారథి వచ్చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ టెస్ట్ జట్టును ప్రకటించాడు. ఈ ప్రకటనతో పాటు అందరూ ఊహించినట్లుగానే యువ సంచలనం శుభ్మన్ గిల్ ను టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అయితే ఒక ప్రకటన చేశాడు. అంటే ఇంగ్లాండ్ లో జరిగే టెస్ట్ క్రికెట్ కి కెప్టెన్స్ ఎవరంటూ కూడా ఒక ఆసక్తి చాలా మందిలో నెలకొంది. సో దీనికి సంబంధించి ఆయన శుభ్మన్ గిల్ ని ప్రకటిస్తూ ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం చూడొచ్చు, అంటే శుభ్మన్ గిల్ కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఉంటాడంటూ కూడా అగార్కర్ పేర్కొన్నాడు. సో శుభ్మన్ గిల్ కి డిప్యూటీగా రిషబ్ పంత్ ఉంటాడంటూ కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే చూసుకుంటే వికెట్ కీపర్ గా పంత్ కు తొలి ప్రాధాన్యత ఇవ్వగా రెండో ప్రాధాన్య వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ ను జట్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే గిల్ క్యాప్టెన్సీలో టీమిండియా 2025 నుంచి 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ ను ఇంగ్లాండ్ సిరీస్ తోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి 5 సిరీస్లు కానివ్వండి ఇంగ్లాండ్ లో జరగనున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ఆసక్తిగా మారినట్టు తెలుస్తుంది. అంటే సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంగ్లాండ్ లో యువ ఆటగాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి యువ ఆటగాళ్ళు ఎలాంటి పవర్ చూపిస్తారో ఇప్పుడు మనం చూడాల్సిందే. సో నెక్స్ట్ చూసుకుంటే గనక శుభ్మన్ గిల్ కెప్టెన్ గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా, యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది జట్టులో. అండ్
సో తర్వాత చూసుకుంటే అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 లో ముగిసిన దాదాపు 2 వారాల్లోనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనను బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత్ ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఆడనుంది. జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు జూన్ 13 నుంచి జూన్ 16 వరకు 4 రోజుల వార్మప్ మ్యాచ్ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే జూన్ 20న హెడింగ్లే వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే జూన్ 13 నుంచి జూన్ 16 వరకు అయితే 4 రోజుల పాటు వార్మప్ మ్యాచ్ జరగనున్నట్టు కూడా ఆయన ప్రకటించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. అండ్ అలాగే ఇది భారత క్రికెట్ లో కొత్త అధ్యాయానికి అయితే నాంది పలుకనున్నట్టు తెలుస్తుంది. సో ఈ రూపంలో చూసుకుంటే గనక ఇది ఇంగ్లాండ్ లో అయితే టెస్ట్ సిరీస్ జరగనుంది. సో మరి వీళ్ళు యువ ఆటగాళ్ళు ఎలాంటి ప్రదర్శన చేయిస్తారో అందరూ వేచి చూడాల్సిందే అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే శుభ్మన్ గిల్ కి అయితే కెప్టెన్సీ కొత్తేమి కాదని చెప్పొచ్చు. అంతకుముందు ఆయన అండర్-19 లో టీం ని నడిపించిన అనుభవం కూడా ఉంది. అలాగే IPL లో గుజరాత్ టైటాన్స్ కి కూడా ఆయన కెప్టెన్ గా వ్యవహరించాడు. సో ఒక ప్రశాంత స్వభావం కానివ్వండి, అంటే సీనియర్ మోస్ట్ క్రికెటర్లతోటి అని ఆయనకున్న రిలేషన్స్ కానివ్వండి, అండ్ అలాగే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి, ఆయన ఒక ఉన్నత క్రికెటర్ గా కూడా మలిచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో చూసుకుంటే అంటే టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి అందరు యువ ఆటగాళ్ళనే కూడా BCCI కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. సో మరి వీళ్ళు ఎలాంటి పవర్ చూపిస్తారో, మరి టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి శుభ్మన్ గిల్ నేతృత్వంలో వీళ్ళు టైటిల్ గెలుచుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.